నా పేరు చింతలగారి వెంకటస్వామి, వికారాబాద్ జిల్లా హిందూ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మన కొంగర నరహరి, అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షులు మరియు బీసీ వర్కింగ్ కమిటీ మెంబర్. మరి ఈరోజు ఢిల్లీలో బత్తుల సిద్ధేశ్వర పటేల్ గారు 22 రోజులుగా, అంటే గాంధీ మహాత్ముడు చేసిన 21 రోజులు కాకుండా గాంధీ మహాత్ముడి నుంచి కూడా 22 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి బీసీల సత్తా ఏందో అని చూపించాడు. మరి బీసీల ఆజాదీ ఖచ్చితంగా అవసరమే. అన్ని రంగాల్లో డాటా తీస్తే అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారు, అది వాస్తవం. కేవలం పింఛన్లు కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు ఇచ్చి మిగతాదంతా దేశాన్ని మొత్తం వాళ్ళకు కొలగొడుతున్నారు. ఇది దేశానికి కూడా మంచిది కాదు. దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. మరి దేశంలోని పౌరులంతా సమానంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాల్సిందే. మరి బీసీల వాటా తెలిసిన వారికి, బీసీలకు సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఓట్లు వేద్దాం. మిగతా ఏవైతే పార్టీలు ఉన్నాయో బీసీల పేరు చెప్పుకొని ముందుకు రావట్లేదు, పార్టీలు మొత్తం బొందబెట్టాల్సిందే, నాశనం చేయాల్సిందే. ఈ ప్రతి ఒక్క బీసీ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. రాబోయే ఎలక్షన్స్లో కానీ అన్ని రంగాల్లో మోసపోతున్నాం అన్నది మోసపోయిన వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి బత్తుల సిద్ధేశ్వర పటేల్ గారు కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఇప్పుడు దేశంలో ఏకైక ఉద్యమం బీసీ ఉద్యమం అని, బీసీ కొంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అని, ఓబీసీ అని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బహుజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. మరి దానికి మనమే కారణమైన మనకు పార్టీలు కూడా ఎవరు పెట్టేవాళ్ళు లేరు. మనం పార్టీలు కూడా రాబోయే కాలంలో పెడుతూ ముఖ్యంగా వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి. ఓట్లు అమ్ముకోకుండా జ్ఞానాన్ని పొంది మన ఓట్లు మనం వేసుకొని ఖచ్చితంగా ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ బీసీలకు స్వతంత్రం రాలేదనేది వాస్తవము, నగ్న సత్యము. ఇది ఏ పార్టీలో ఉన్నవారైనా అది జీర్ణం చేసుకోవాలని వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. కానీ అదే వాస్తవం, బీసీలకు స్వతంత్రం లేదు. ఏదో కాయ కష్టం చేసుకోవాలి, లేకపోతే పింఛన్లను బతకాలి తప్ప. మరి పింఛన్లు అడుగుకుందామా, పింఛన్లు ఇద్దామా, దేశాన్ని వెళ్దామా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా ఈసారి ఇన్ని రోజులు 80 సంవత్సరాలు అంటున్నారు, అంతకంటే ముందు కూడా 3000 సంవత్సరాలు కూడా శూద్రులైన వాళ్ళు అంతా బానిస బతికే ఉన్నది. ఇకనైనా మన బీసీ ఆజాదీ కోసం కొట్టాడకపోతే కాలగర్భంలో మనము చాలా అవమానాలు పడాల్సి వస్తుంది. అవకాశాలు కూడా చేజార్చుకునే అవకాశం ఉంది. అందరికీ అవసరం తెలియజేస్తున్నాను. ఇకనైనా బీసీ స్వతంత్రం కోసం పోరాడి, మరి మనం పోరాడుతుంటే వాళ్ళు వేరే దేశ సమగ్రత అని అదని అర్థం కాని ఆరోపణలు చేస్తున్నారు కొన్ని పార్టీల వాళ్ళు. అది వాస్తవం కాదు. దేశ సమగ్రతకు మంచిదే. ఎవరి వాట వాళ్ళకి వెళ్తే అవన్నీ అందరూ డెవలప్ అవుతారు కదా. వాళ్ళ నేరో మైండెడ్ వల్ల, వాళ్ళ పిచ్చి వ్యామోహం వల్ల, పిచ్చి అధికారం కోసం అందరినీ నాశనం చేయాలి, మాకే అధికారం కావాలన్నట్టు విపరీత బుద్ధులతో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. దేశ సమగ్రత దెబ్బతింట అంటున్నారు. అది వాస్తవం. అందరికీ ఆజాదీ ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, అప్పుడే దేశం మరి బాగుపడుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూసీ కూడా ముస్లింలు ఉన్నారు, బీసీలు కూడా ముస్లింలు ఉన్నారు. వాళ్ళని బూచిగా చూపి మిగతా వాళ్ళకు అన్యాయం చేస్తామనేది చాలా దారుణం. తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ 42%, అది ఓన్లీ ఎక్స్ట్రీనే. ఇంకా ఎంఆర్ఐ స్కాన్ చేసేది ఉంది. కనీసం 42% కన్నా సపోర్ట్ చేయని పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళని పొందబెట్టేసిందే. త్వరగా జ్ఞానోదయమై త్వరగా తేలుకొని సపోర్ట్ చేస్తే ఓకే. మీరు మీనామేశ్వర పెట్టుకుంటే వాడు వచ్చినాక, వీడు వచ్చినాక, నా అమ్మ వాడు వచ్చినాక చేద్దామంటే కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే. మరి చెయ్యని మాత్రం ఖచ్చితంగా పొందబెట్టేస్తాం. ఇది జాగ్రత్త. బీసీ వాటికి ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళని అడ్డంగా నరికేస్తాం. ఇది వాస్తవం. ధన్యవాదాలు.